ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నంలోని చిలకలపూడిలో ఉన్న శ్రీ పాండురంగ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. జై పాండురంగ విఠల. కీరపండిరి క్షేత్రం, చిలకలపూడి, మచిలీపట్నం, కృష్ణా జిల్లా. ఇక్కడ పాండురంగ స్వామి వారు స్వయంభూగా వెలిసినారండి. మహారాష్ట్ర పండరీపురం తర్వాత భారతదేశంలో రెండవ వెలిసిన పాండురంగ స్వామి క్షేత్రం అండి. ఇక్కడ పాండురంగ స్వామి వారు వెలవటానికి కారకులు భక్త నరసింహం అనే పాండురంగ స్వామి వారి భక్తుడండి. వారు విశాఖపట్నం దగ్గర బొబ్బిలి అనే గ్రామం దగ్గర నుంచి చిలకలపూడి వచ్చి వ్యాపార రీత్యా ఇక్కడ స్థిరపడి పాండురంగ స్వామివారి భక్తుడు అయి మహారాష్ట్ర పండరీపురం ఎక్కువగా వెళ్తూ ఉండేవాళ్ళండి. అక్కడ గురువు గారు ఉంటే వారి దగ్గర శిష్యరకం చేసుకుంటా ఉండి
ఇక్కడ చిలకలపూడిలో ఒక ఆశ్రమంలాగా నిర్మించుకొని పాండురంగ స్వామి వారికి పూజలు, భజనలు, ఏకాదశి వ్రతాలు, పేదలకు అన్నదానము, పాండురంగ స్వామి గురించి ప్రచారం, చుట్టుపక్కల గ్రామాలు వెళ్ళి ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు. అలా చేస్తూ ఉండగా కొంతకాలానికి స్వామివారు స్వప్నంలో కనబడి ఆలయంలాగా నిర్మించమని చెప్పారండి. అప్పుడు భక్త నరసింహం గారు చిలకలపూడిలో ఒక చిన్న స్థలము తీసుకొని ఒక చిన్న గర్భాలయం నిర్మించి అన్ని చోట్ల తిరిగి ప్రచారం చేశారండి, స్వామివారు వెలుస్తారంట అని చెప్పి. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ అయింది. వాళ్ళకి తెలిసి అసలు స్వామి వెలవటం ఏంటి, దేవుడు ఎలా వెలుస్తారని తెలుసుకొని ఈ గర్భాలయంలోకి వచ్చి తనిఖీ చేసి తాళాలు వేసి ఉంచారండి బ్రిటిష్ గవర్నమెంట్. అప్పటికే చుట్టుపక్కల గ్రామం అంతా స్వామివారు, పాండురంగ స్వామివారు వెలుస్తారని చెప్పి తెలిసి భక్త నరసింహం గారితో ఈ ఆలయం పరిసరాల్లో భక్తులు తండోపతండాలుగా వచ్చి భక్త నరసింహం గారితో భజనలు చేస్తూ ఉన్నారు. అది కార్తీక శుద్ధ ఏకాదశి ఉదయం సుమారుగా 10:30 గంటల ఆ టైము. భక్త నరసింహం గారు భక్తిలో లీనమై ఉండగా పాండురంగ స్వామి వారి గర్భాలయం తలుపులు పెద్ద వెలుగులాగా వచ్చి పైన జ్యోతి స్వరూపంలాగా వచ్చి తలుపులు తెరుచుకున్నాయండి. అక్కడ ఆ పీఠం మీద పెద్ద వెలుగులాగా వచ్చి తర్వాత స్వామివారు వెలిసున్నారండి. అది అందరూ భక్తుల సమక్షంలో జరిగింది. ఇక్కడ పాండురంగ స్వామి వారికి ప్రత్యేకత ఏమిటంటే భక్తులు అందరూ స్వామివారి గర్భాలయంలోకి వచ్చి స్వామివారి పాదాలు తాకి దర్శనం చేసుకోవచ్చండి. పండరీపురం లాగే ఇక్కడ కూడా ఆషాఢం, కార్తీకం ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. పాండురంగ స్వామి వారికి ఎదురుగుండా ఆంజనేయ స్వామి వారు, ఇంకో పక్కన రాధా, రుక్మిణి, సత్యభామ అమ్మవారు, ఇంకో ఆవరణలో సహస్రలింగ కైలాస మండపం, సిద్ధేశ్వర మండపం, చుట్టుపక్కల 108 మందిరాలు, భక్త తుకారాం, మీరాబాయి, మిగతా పాండురంగ స్వామి వారి దేవతా విగ్రహాలన్నీ కూడా ఉంటాయండి ఈ ఆలయంలో. ఇంకా ఇక్కడికి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి కాకుండా ఒరిస్సా భక్తులందరూ కూడా ఎక్కువగా వస్తూ ఉండి స్వామివారి పాదాలు తాకి వారి కోరికలు నెరవేర్చుకుంటారండి. అది స్వామివారి మహిమలండి. ఇంకా ఇక్కడ సంతానానికి కానీ కళ్యాణానికి కానీ కావాల్సిన వాళ్ళు స్వామివారి పాదాల మీద పడి మొక్కుకుంటారండి. చాలామంది కోరికలు నెరవేరుతాయని చెప్పి ప్రగాఢ విశ్వాసం అండి. జై పాండురంగ విఠల. శివాలయం అంటే అన్ని తీసుకోవచ్చు.